వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు మన వీడియోలో బార్లీతో కిచిడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ కిచిడి చేయడానికి ముందుగా బౌల్లో అరకప్పు బార్లీ గింజలు, అరకప్పు పొట్టు తీయని పెసరపప్పును వేసి మంచిగా కడుక్కొని గంట సేపు నాననివ్వాలి. ఇవి నానేలోపు క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలండి. తరువాత బౌల్లో 1 స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత దీనిలో క్యారెట్, బీట్రూట్ ముక్కలను వేసి 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక నానబెట్టుకున్న బార్లీ, పెసరపప్పును వేసుకోవాలి. వేసాక వీటిలో 4 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ముందు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 70% వరకు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ బార్లీ కిచిడి ఇలా లూజ్గానే ఉండాలండి. వేడివేడిగా తింటే ఇది చాలా బాగుంటుందండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.